నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పాపరహితుడిగా భూమికే తెంచిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అపోస్తులుడైన పేతురు ఈ పత్రికను బాధలు, హింసలు ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవులకు రాశాడు. 2వ అధ్యాయంలో ఆయన క్రీస్తు యొక్క సహనాన్ని ఒక నమూనాగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ వచనంలో క్రీస్తు ఎందుకు బాధపడ్డాడు, ఆయన మరణం మనకు ఏమి తెచ్చిందో తెలియజేస్తుంది. యేసు శిలువపై మన పాప భారం మోసి మనకు రక్షణను ఇచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-6 వచనాలలో ఆయన మన దోషములకై గాయపరచబడెను. ఈ వచనం క్రీస్తు రాకకు ముందుగానే క్రీస్తు సర్వ మానవాళి పాప పరిహారమునకై గాయపరచబడి మన పాపములకు వెల సిలువలో తన ప్రాణము అర్పించుట ద్వారా చెల్లించినని యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచింపబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. పాపరహితుడుగా ఉన్న యేసుక్రీస్తు మన కొరకు పాపిగా ఉన్న మన స్థానాన్ని తీసుకుని మన కోసం బలి అయ్యి మన పాప విమోచన తీసుకుని వచ్చాడు. ఈ వచనం మనకు 3 గొప్ప సత్యాలను తెలుపుతూ ఉంది. మొదటిది, యేసు మన పాపాలను తన శరీరం మందు మోసి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. రెండవది, మనం చేసిన పాపానికి మనం చనిపోవాలి, అనగా పాపంతో నిండిన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు క్రొత్త జీవితాన్ని నీతిగా జీవించుట ప్రారంభించాలి. మూడవది, ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత, అనగా ఇది ప్రధానంగా ఆత్మీయ స్వస్థత. పాపం నుండి విముక్తి పొంది దేవునితో సమాధానం కలిగి జీవించాలి. అలాంటి తీర్మానం కలిగి విశ్వాస జీవితాన్ని విశ్వాసంలో స్థిరులముగా ఉంటూ దేవుని చిత్తానికి లోబడి జీవించుటకు ఇష్టపడి దేవునికి మహిమ తెచ్చే విధమైన క్రియలను కలిగి జీవించాలి. ఆమేన్.